ప్రభునందు పిల్లరా, భూమి మీద మనం జీవించేటువంటి ఈ జీవిత కాలంలో అన్యుల సంగతి పక్కన పెడితే క్రీస్తు యేసునందున్న మన విషయంలో దేవుని వాక్యం సుస్పష్టంగా చెబుతుంది. నువ్వు కేవలం నిత్య జీవం చేరి అంతటితో సంతోషపడటం కాదు, నిత్య జీతాన్ని నిత్య బహుమానాన్ని కూడా నీవు స్వతంత్రించుకోవాలి. ఇది దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తున్న సంగతి. భూమి మీద మన మనుగడ కావాల్సినటువంటి సంపాదన మనం కలిగి ఉండటం తప్పు కాదు. భూమి మీద మనం బ్రతకడానికి ఏదో ఉపాధి ఏర్పరచుకొని పావులవేట సంపాదించుకోవటం తప్పు కాదు. భూమి మీద మన కుటుంబం మనుగడ సాగించాలంటే మనకు ఆర్థికంగా అవసరం కాబట్టి ధనం కోసం కష్టపడటం ఎంత మాత్రం తప్పు కాదు. అయితే మనం లైఫ్ అంతా కేవలం ధనార్జన కోసమే కేటాయించటం 100% రాంగ్, అది తప్పు. ఎందుకంటే మనం ఆటే కాలం ఈ భూమి మీద ఉండం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నువ్వు చిన్నప్పుడు ఉన్నట్టు లేదు, నీ ముఖం ఇప్పుడు మారిపోయింది. యవన ప్రాయంలో ఉన్నట్టు ఉండబోదు ఇక ముందు నీ ముఖం. మన శరీరమునకు ఒక కాల పరిమితి ఉంది, దానికి ఒక ఆయుర్దాయం ఉంది, ఆయుష్కాలం ఉంది. అంతవరకే ఇది పనిచేస్తుంది, అది కూడా ఏ ప్రమాదాలు జరగకపోతే. ఆకాశంలోకి విమానం లేచింది, లేచిన వెంటనే కూలింది. దాదాపు 250 మంది పైచిలుకు, 241 మంది మరి కాలేజీ మీద పడిందంట కదా. దేని మీద కూలింది? అది కాలేజీ మీద కూలింది. మరి అక్కడ ఎంతమంది డ్యామేజ్ అయ్యారో తెలియదు. అలా లేచింది, అలా కూలింది. అందులో యవనస్తులు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు, చిరుప్రాయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉండుండొచ్చు. కానీ వయోపరిమితితో నిమిత్తం లేకుండా మరణము వారిని సమీపించింది. కాబట్టి భూమి మీద బతికున్నంత వరకు మనుగడ సాగించడానికి సంపాదించుకోవటం తప్పు కాదు. కానీ అంతకంటే శ్రేష్టముగా నిత్యత్వం అంతా కూడా మనం ఉండబోతున్నాం గనుక, నిత్య జీవంలో మనం శాశ్వతంగా ఉండబోతున్నాం గనుక అక్కడ నిత్య జీతము నిత్య బహుమానం మనం స్వతంత్రించుకోవాలి. మోషే